హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. వేసవి సెలవులు పొడిగింపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి విద్యార్థులకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. వేసవి సెలవులను 2026 జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ఆదివారం అంటే జూన్ 7వ తారీఖున అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు 2026 జూన్ 15వ తారీఖున రీఓపెన్ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ముందుగా నిర్ణయించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 2026 జూన్ 12వ తేదీన తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉంది. కానీ జూన్ 13వ తారీఖున రెండో శనివారం, 14వ తారీఖున ఆదివారం కావడంతో స్కూళ్ళు రీఓపెన్ అయిన వెంటనే వరుసగా 2 రోజుల పాటు సెలవులైతే వచ్చాయి. దీంతో స్కూళ్లను జూన్ 15 నుంచి పునఃప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం వేసవి సెలవులను జూన్ 14 వరకు పొడిగించింది. దీంతో 2026 జూన్ 15 నుంచి తెలంగాణలో పాఠశాలలు రీఓపెన్ కానున్నాయి. జూన్ 13 రెండో శనివారం సెలవుకు బదులుగా 2026 జూలై 11వ తారీఖున రెండో శనివారం వర్కింగ్ డేగా ఉంటుందని విద్యాశాఖ ప్రకటించింది. జూన్ నెల ప్రారంభమైన దేశంలోనే పలు రాష్ట్రాలు ఇంకా నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లోనే వేసవి సెలవులు ముగియనుండగా పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత కొనసాగుతున్నందున కారణంగా పాఠశాలల వేసవి సెలవులను పొడిగించింది. ఈ మేరకు జూన్ 30 వరకు సెలవులను పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ జూన్ నెల మొత్తం వేసవి సెలవులను కొనసాగించాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అంగన్వాడీ మే 1 నుండి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ సెంటర్లు పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున చిన్నారులను పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. అందుకే మరికొన్ని రోజుల పాటు సెలవులు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో చిన్నారుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మాదిరిగానే అంగన్వాడీలకు కూడా జూన్ 12 వరకు వేసవి సెలవులు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అధికారులు సెలవుల పొడిగింపుపై ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో అంగన్వాడీలకు అదనంగా మరో 13 రోజుల పాటు సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చాయి.